గుర్తుంచుకో, ప్లానింగ్ లేని కష్టం పునాది లేని ఇల్లు లాంటిది. 22/6ని ఒక భద్రమైన పునాదితో మొదలుపెట్టు. నీ కోసం, నీ కుటుంబం కోసం. దేని గురించి అయినా సరే క్లియర్గా తెలుసుకోకుండా అందులోకి దిగకూడదు బ్రో. ఒక్కోసారి కొంచెం టైం ఇచ్చి బేసిక్ రీసెర్చ్ చేయటం వల్ల నీకున్న ఆప్షన్స్ నుండి ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోగలవు. సపోజ్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా కంపెనీల వాళ్ళు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ గురించి, స్కీమ్స్ గురించి చెప్తుంటారు. అప్పుడు నీకు అందులో బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా కేవలం మొహమాటంతో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటావు. తీరా కొంచెం నాలెడ్జ్ వచ్చాక అయ్యో అని ఫీల్ అవుతావు, అవునా? అందుకే ఇప్పుడు నీకు బేసిక్ క్లారిటీ ఇస్తా. నువ్వు చాలాసార్లు వినే ఇన్సూరెన్స్ గురించే. ఇది విన్న తర్వాత ఇంకెప్పుడు ఎవరి దగ్గర మోసపోవు. ఇప్పుడు నీ వాల్యూ 10 లక్షలు అనుకున్నా, అదే నీ సమ్ అష్యూర్డ్. నీ ఏజ్ 20 ఏళ్ళు అనుకుంటే నీకు 60 ఏళ్ళు వచ్చే వరకు ప్రతి ఏడు నువ్వు కట్టే డబ్బుని ప్రీమియం అంటారు. అంటే ఈ 10 లక్షల్ని నువ్వు 40 పార్టులుగా చేసి ప్రతి ఏడు ఒక్కో పార్ట్ ప్రీమియంగా కట్టాలి. ఇక్కడ నీకు డే 1 నుండే ఈ 40 ఏళ్లలో ఏం జరిగింది కానీ బేసిక్గా రావాల్సిన 10 లక్షలతో పాటు నీ ఏజ్ పెరిగే కొద్దీ ఆ 10 లక్షలకు వడ్డీ అంటే బోనస్ కూడా కలిపి వస్తుంది. ఇక్కడే అసలు బిజినెస్ ట్రిక్ ఉంది బ్రో. అదేంటో తెలుసా? మార్కెట్లో ఉన్న కంపెనీలన్నీ ఒకే స్కీమ్ను వేర్వేరు అట్రాక్టివ్ పేర్లతో నీకు అమ్మడానికి చూస్తుంటాయి. కొన్ని బ్యాంకులు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అసలు నీకు సంబంధం లేని వాటిని కూడా నీకు అంటగట్టడానికి ప్రయత్నిస్తాయి. నువ్వు కూడా ఏదో కంగారులో వాళ్ళు చెప్పింది నిజమే అనుకుని తలాడించి సంతకం పెట్టేస్తావు. కానీ ఇకపై అలా చేయి. ఇకపై ఎవరైనా నీ దగ్గరకు వస్తే వాళ్ళని ధైర్యంగా కొన్ని ప్రశ్నలు అడుగు. ప్రీమియం ఎంత పడుతుంది, బోనస్ ఎంత ఇస్తున్నారు, ల్యాబ్స్ పీరియడ్ ఎంతకాలం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది అని క్లియర్గా అడుగు. నేను ఖచ్చితంగా చెప్పగలను బ్రో, వీటన్నింటినీ నువ్వు సరిపోల్చి చూస్తే అన్నింటికన్నా తక్కువ ఖర్చులో మంచి రిటర్న్స్తో పోస్ట్ ఆఫీస్లో దొరికే స్కీమ్స్ మాత్రమే అందరికంటే ముందుంటాయి. ఒక్కసారి ఆలోచించు. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే ఆ డబ్బును సరైన చోట దాచుకోవటం ఒక కళ. ఆ కళ నీకు అబ్బాలి అంటే నువ్వు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు నీకో క్లారిటీ వచ్చింది కదా? ఈ జనరేషన్లో అందరూ చేసే తప్పు చేయకు.